పరిపాలన చాలా బాగుంది సార్. చంద్రబాబు నాయుడు వచ్చింది సూపర్ చేశాడండి. చాలా పరిపాలన హ్యాపీగా ఉన్నది. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సూపర్ చేశారండి. అది గత ప్రభుత్వం మీరు చూశారు, గత ప్రభుత్వం మార్పు ప్రభుత్వం ఏమండి, మా జగన్ ప్రభుత్వం ఏమీ బాగోలేదు సార్. అది ఈ కూటమి వచ్చాక చంద్రబాబు నాయుడు వచ్చాక ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. రాజధాని వచ్చిందండి, అది మాకు చాలండి. ఇక్కడ కట్టేస్తాను అది ఇది 3 రాజ్యాలు ఎవరికండి కావాలి మనకి? 3 రాజ్యాలు ఉండవు ఎక్కడైనా, ఒకటే ఉంటది ఎవరికైనా రాజధాని. అది అన్నా క్యాంటీన్ పెట్టారు, అన్నా క్యాంటీన్ పెట్టారు. సూపర్ సార్. 5 రూపాయల భోజనం అతనిది ఆ పబ్లిక్ లోనే ఎడకొడిసి జగన్ వేస్ట్ అండి. జగన్ పరిపాలన వేస్ట్. చంద్రబాబు పరిపాలన అభివృద్ధి జరుగుతుందా? చంద్రబాబు నాయుడు సూపర్ సార్, సూపర్ అండి. హ్యాపీ అండి. 5 రూపాయలకి భోజనం బాగుంది. కర్రీస్ గానీ మజ్జిగ గానీ అంతా కూడా సూపర్ గా ఉంది. అంటే 5 రూపాయలకి అన్నం కళ్ళు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి అన్నం పెట్టకపోతే కడుపు మార్చుకుంటాం అయ్యేది. అది ఉండబట్టే శుభ్రం భోజనం చేస్తున్నాం. అది అంటే గతంలో తీశారు కదా, తీసారు మరి స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు చేసిన కానీ బాగుంది. అంటే ఇప్పుడు బయట మీరు తినాలంటే ఎంత అవుతుంది? మేము తినాలంటే 50 రూపాయలు ఉంది, 40 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది. భోజనాన్ని బట్టి ఉంది. అది 5 రూపాయలైనా బాగానే ఉంది. అంటే బయట తిన బెటర్, డబ్బులు బయట తినాలంటే డబ్బులు ఎక్కువ కావాలి. ఇదంటే 5-10 రూపాయలతో సరిపోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది 5 రూపాయలకి? మాకు బాగానే ఉంది. మధ్యలో మధ్య కుంభకోణం జరిగింది, కావాలని ఇరికిస్తున్నారు. ఒక్కొక్కరిని రోజు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. అసలు మధ్య కుంభకోణం జరిగిందంటారు? అసలు కుంభకోణం మస్తుగా జరిగింది. 100 రూపాయలు ఉండేది 250 చేశాడు. అంటే 250 అంటే 150 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్ళింది? అది మళ్ళీ మంచి మందు కాదు, అది కిడ్నీలు పోయే మందు. ఎంతమంది కిడ్నీలు పోయినాయి, ఎంతమంది చచ్చారు, ఎంతమంది పాలు దిగిపోయినాయి లేడీస్వి. నువ్వు చేసిన తక్కువ చేసావా? నీకు తెలియదు, చేసినోడు తెలియదు. దొంగ తెలియకపోతే ఎలాగా? డ్రామా చేస్తాడు, డ్రామా అలవాటు. జగన్మోహన్ రెడ్డికి డ్రామా చేయడం ఎలాగో తెలుసు, కానీ ఒకసారి నమ్మారు. ఆ డ్రామాని నమ్మారు, ఈసారి డ్రామా నమ్మరు. అంటే ఇప్పుడు డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది సార్? ఆ డబ్బులు వాళ్ళ జోబులోకి వెళ్ళింది, దాచిపెట్టారు. ఇతర దేశాలకు పంపించారు. ఇక్కడ ఉంటే దొరికిపోతున్నాయి. అక్కడ కొంత దాచాడు, హైదరాబాద్లో కొంత దాచాడు. ఖచ్చితంగా వీళ్ళందరూ బయటకు వస్తారు. చట్టపరంగా అన్యాయంగా వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చేయరు. ఆయన పరిపాలనే బాగుంటుంది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేర్చుకుని వచ్చింది. నందమూరి కుటుంబం ఎటువంటిదో తెలుసు, నారావారి కుటుంబం ఎటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుసు. నీ కుటుంబం, మీ తాతకాయించి నీ కుటుంబం ఏంటో ప్రజలకు తెలుసు. మద్యం విషయంలోకి వస్తే గతంలో ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు స్కామ్ లో మొత్తం అందరూ పోతారు, పెద్ద నాయకులు అందరూ వస్తారు. ఢిల్లీ స్కామ్ కానీ చాలా పెద్ద స్కామ్ ఇది. అంటే అప్పుడు చాలా కుంభకోణం జరిగింది అన్నారు. అవునవును. గవర్నమెంట్ కి వచ్చే వాళ్ళు ఇల్లు చూపించేవారు నాయకులు. కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ అంటే ఇది తక్కువేం కాదు. ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే కుంభకోణం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైనా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవడం వల్ల ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. కంపల్సరీగా గవర్నమెంట్ కి వెళ్తుంది. అకౌంటబిలిటీ లేకపోతే మనీ కంపల్సరీగా జోబుల్లోకి వెళ్ళిపోతుంది. అకౌంటబిలిటీ ఉంటేనే దాని గవర్నమెంట్ కి ప్రాపర్ గా వెళ్ళగలుగుతాయి. చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ మధ్యలో ఉండడం వల్ల అందరికి వెసులుబాటు ఉంటుంది, పేద ప్రజలకి అందరికి. కావున అందరికి వెసులుబాటు ఉండే ప్రాంతము విజయవాడ దగ్గర ఉంటుంది, రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి సౌకర్యాలు ఉంటాయని రాజధాని బాగుంటుంది. అలాగే క్యాపిటల్ సిటీలో ఉంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూస్తే 3 రాజధానులు దుబ్బాడు, అక్కడ ఏమీ జరగలేదు. లాస్ట్ కి ఏమైందంటే మొత్తం ఆ ఏరియా అంతా ఫారెస్ట్ అయిపోయింది. హైకోర్టు చుట్టూ కూడా చూస్తే ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయింది. పైగా రైల్వే పట్టాలు కూడా అసలు మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ లాగా కవర్ అయిపోయింది, తుప్పట్టిపోయాయి. చాలా బాధ వేసిందండి. నేను చూశాను ప్రాంతాన్ని ఎట్లుంది ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం అంతా సమాధులు పూడ్చడానికి కూడా పనికిరాని ల్యాండ్ అన్నారు. చాలా వెసులుబాటు ఉన్న ప్రాంతం అది. భౌగోళికంగా అంటే సెంటర్ గా ఉండడం అదంతా అడ్వాంటేజ్ అంటారు అమరావతికి, లేకపోతే మైనస్ అంటారు లొకేషన్? చాలా అడ్వాంటేజ్ అండి. అంటే ప్రజలు కూడా వచ్చి బాగా విజిట్ చేస్తారు. బుద్ధిస్ట్ స్టాచ్యూ ఉండడం వల్ల కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు మంచి కొండపల్లి కానీ ఈ ప్రాంతాలు ఉండడం వల్ల అదొక టూరిజం స్పాట్ అవుతుంది. అలాగే కంపెనీస్ పెట్టడానికి కూడా చాలా మంచి ప్రదేశం అది. జగన్ ప్రభుత్వంలో చచ్చిపోయాం ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంతోషంగా మా పొలాలు ఎక్కడున్నాయని దొంగలాడుకుంటా ఈ పిచ్చెట్లు, ఈ పులులు దాగే అంత పిచ్చెట్లు పెరిగి మమ్మల్ని అబసాట్లు పెట్టి చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధం చేసి గర్భిణీ కాళ్ళు ఎరగొట్టి నాకు ఇబ్బంది పాలు చేశాడు. ఇవాళ మాకు పరమ సంతోషం ఉంది. మేము మళ్ళీ 5 సంవత్సరాల్లో మేము బాగా డెవలప్
డెవలప్ అవుతామని మాకు ఆశ. 3 రాజధానులని కలగని వాళ్ళు ప్రజావేదికని పడవేసి వాళ్ళు చేయరాని పనులు చేసి రోడ్లు దొంకెళ్లారు, కంపలు పెంచారు, ఇనుమెత్తుకెళ్లారు, ఇసుక దోచుకున్నారు, సిమెంట్ ఎత్తుకుపోయారు. చేయరాని పనులు మొత్తం చేసి ఇవాళ అగసాట్లు పెట్టి మళ్ళీ మనం కలలుగానే రాజధాని మనం నిర్మించుకోబోతున్నాం. పునఃప్రారంభం జరగటం సంతోషంగా ఉందండి మాకు. కాకపోతే జగన్ చేసిన పనులకి మాకు చాలా బాధ అనిపించింది. రావడంతో ప్రజావేదిక కూల్చడం గాని తర్వాత ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడాను మాకు బాధాకరమే మిగిల్చింది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు శంకుస్థాపన చేయటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తుకి మళ్ళీ మంచి మార్గం మాకు వచ్చిందని మేము అనుకుంటున్నామండి. మేము గుళ్ళకు వెళ్తున్నా ఆపేశారు, కనీసం గుళ్ళకు కూడా వెళ్ళనివ్వలేదు, అరాచకాలు చేశారండి. అన్ని రోజులు కూడా ధర్నాలు చేసినా కూడా మా మొహాలు చుట్టానికి కూడా రాలేదు. అసలు ఆయన ఎలా బాధపడుతున్నారు, ఎందుకు ఏంటనేది ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శించిన వాళ్ళే లేరండి. అప్పుడు అసలు లేరు. కనీసం ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా రాలేదు. మాకు చెప్పడం అయితే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము అన్ని ఇక్కడే రాజధాని ఉంటుంది మీకు అని హామీ ఇస్తున్నాము అంటేనే చాలా మంది నమ్మి ఓట్లు వేశారు. మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశారు. అవును, భూములు ఇచ్చాము. అవును, చాలా మంది ప్రాణత్యాగం చేశారు దానికోసం. అందుకని ఇప్పుడు మాకు మంచి జరగబోతుంది. ఇప్పుడు మంచి జరిగిద్దని మేము ఆశిస్తున్నాం అండి.